ముక్కు మొహం తెలియని ఓ పరాయివాడు వచ్చి తన ఒంటి మీద చెయ్యి వేస్తే ఏ ఆడపిల్లైనా చెప్పు తీసుకొని కొడుతుంది గాని తన మనసులో చోటివ్వదు. కానీ ఈ కేసులో అలా జరగలేదే. సత్యవతి నా క్లయింట్తో ప్రేమలో పడింది. పెళ్లికి ముందే తల్లయింది. తను ప్రాణంగా ప్రేమించే మగాడితో తప్ప తను ద్వేషించే ఏ మగాడితోనూ ఏ ఆడపిల్ల తల్లి కాలేదు. కాబట్టి లక్ష్మమ్మ గారు చెప్పే సాక్ష్యానికి విలువ ఇవ్వక్కర్లేదని కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నారు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భాస్కర్ అనబడే ఈ ముద్దాయి మేకతోలు కప్పుకున్న పులిలాంటివాడు. తన మాయమాటలతో గారడీ చేష్టలతో ఆడవాళ్ళని ఇట్టే బుట్టలో వేసుకోగలడు. అదే తెలివి నా క్లయింట్ దగ్గర కూడా ప్రదర్శించాడు. ప్రేమ పేరుతో ఆమెను మోసం చేశాడు. పెళ్లికి ముందు తల్లిని చేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఎంత గొప్ప సంబంధం ఉందో తెలుసుకోవడానికి నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. లక్ష్మమ్మ గారు, ఆ ఉంగరం ఒకసారి ఇలా ఇవ్వండి. మిస్టర్ భాస్కర్, ఈ రింగ్ ఎవరిదో చెప్పగలవా? దయచేసి నా వైపే చూడండి, వేరే వైపు చూడొద్దు. ఈ ఉంగరం ఎవరిదో చెప్పగలరా? ఈ ఉంగరం నాదేనండి. నీ ఉంగరం సత్యవతి దగ్గరికి ఎలా వెళ్ళింది? అదే నేనే ఇచ్చానండి. ఎందుకో తెలుసుకోవచ్చా? వాళ్ళ నాన్న కుంట్లో బాగాలేకపోతే నా దగ్గర డబ్బులు లేక ఉంగరం ఇచ్చానండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆ సత్యవతికి భాస్కర్కి మధ్య బలమైన సంబంధం ఉందని చెప్పడానికి ఈ ఉంగరమే సాక్ష్యం యువర్ ఆనర్. ఒక మగవాడు ముక్కు మొహం తెలియని ఓ ఆడపిల్ల సాయం కోరితే డబ్బులిస్తాడే తప్ప తన వేలికున్న ఉంగరాన్ని మాత్రం తీసివ్వడు. అలా తీసిచ్చాడంటే అవతలి వ్యక్తి తనకెంతో కావలసిన వ్యక్తిని అర్థం చేసుకోవచ్చు యువర్ ఆనర్. సో సత్యవతిని తను లోబర్చుకోవడానికి, ఇతని కామవంచ తీర్చుకోవడానికి ఇతనే ఉంగరం ఎరగా వేశాడు. పాపం ఆ అమాయకురాలు ఇతను చూపించిందంతా ప్రేమే అని నమ్మింది. అందుకే పెళ్లికి ముందే హద్దులు దాటింది. చివరికి హాస్పిటల్ పాలైంది. ఈ ఒక్క సాక్ష్యమే కాదు యువర్ ఆనర్, నా దగ్గర ఇలాంటి ఎన్నో సాక్ష్యాలున్నాయి. అలా అయితే ఆ సాక్ష్యాలు కూడా చూపించండి. తప్పకుండా చూపిస్తాను లాయర్ గారు. యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే ఇంకో సాక్షిని కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. ముద్దాయి తోడబుట్టిన చెల్లెలైన చిట్టమ్మని బోనులో ప్రవేశపెట్టాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఓకే. చిట్టమ్మ చిట్టమ్మ చిట్టమ్మ. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానండి, అబద్ధం చెప్పను. మీ పేరు? ఇంతకు ముందే చెప్పారు కదండి, మళ్ళీ అడుగుతారేటి? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. కోర్టులో అడిగిన వాటికే సమాధానం చెప్పాలి. మీ పేరు చెప్పండి. పసుపులేటి చెట్టమండి. మీ అన్నయ్య ఎలాంటి వాడు? లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య ఎలాంటోడు అన్నట్టుందండి. మీ కాకినాడ వాళ్ళకి ఎటకారం ఎక్కువ అని తెలుసు, మరీ ఇంతని కాదు. మీ ఎటకారాలని కోర్టు బయట పెట్టుకోండి, కోర్టు లోపల కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ అన్నయ్య ఎలాంటి వాడు? నిప్పండి, నిప్పులంటాడు. పరాయి ఆడపిల్లని చూస్తే తన సెల్లలాగా భావిస్తాడే తప్ప తప్పుడు చూపు ఎప్పుడు చూడండి.
ఎవడన్నా చూసినా ఒప్పుకోడండి. అంత నిక్కచ్చిగా ఉంటాడండి. ఆడికి డబ్బాసే ఉందేమో కానండి, ఆడపిల్ల మీద వంకర బుద్ధి మాత్రం లేదండి. వెరీ గుడ్ చిట్టమ్మా. మీ అన్నయ్య గురించి పురాణాల్లో చెప్పినట్టు చాలా బాగా చెప్పావు. కానీ అబద్ధం చెప్తున్నావేమో అనిపిస్తుంది. ఈ చిట్టెమ్మ పానం పోయినా అబద్ధం చెప్పదండి. వెరీ గుడ్ చిట్టమ్మా. అయితే ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఇంతకుముందు మీ అన్నయ్య ఆ సత్యవతితో సన్నిహితంగా నేను చెప్పింది నీకు బాగా అర్థమైందనుకుంటా. బాగా సన్నిహితమైన సందర్భం ఏది లేదా? అలాంటి సందర్భం నువ్వెప్పుడు చూడలేదా? అది బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు. మీ అన్నయ్య ఆ సత్యవతి బాగా క్లోజ్గా మాట్లాడుకున్నట్లు గాని, బాగా క్లోజ్గా కౌగిలించుకున్నట్లు గాని నువ్వెప్పుడైనా చూసావా? ఓ పాలు చూసానండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నిందితుడి సొంత చెల్లెలే ఆ సత్యవతిని మా అన్నయ్య చాలా సన్నిహితంగా కౌగిలించుకున్నాడని చెప్పిందంటే వీళ్ళిద్దరి మధ్య ఎంత సంబంధం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, సాక్షుల్ని పరిశీలించిన పిమ్మట ఈ ముద్దాయి భాస్కర్ నా క్లయింట్ని పెళ్లికి ముందే తల్లిని చేశాడని, ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడని రుజువైంది. కాబట్టి నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. లాయర్ గారు చాలా తెలివిగా నా క్లయింట్ని దోషి అని నిర్ధారించడానికి చాలా ప్రయత్నాలే చేశారు. నా క్లయింట్ తప్పు చేశాడని చెప్పడానికి ఆయన దగ్గర సాక్ష్యాలున్నట్టే నా క్లయింట్ ఏ తప్పు చేయలేదని చెప్పడానికి నా దగ్గర కూడా సాక్ష్యాలున్నాయి. మీరు అనుమతిస్తే ఆ సాక్ష్యాన్ని ప్రవేశపెట్టడానికి కోర్టు వారు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. ఎస్ఐ గారు, సార్, నిన్న చిట్టమ్మ ఇచ్చిన ఆ సత్యవతి ఫోన్ను తీసుకొచ్చి జడ్జి గారి ముందు సమర్పించవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, ఆ ఫోన్లో వాట్సాప్ పరిశీలిస్తే కోటి అనే పేరుంటుంది. ఆ కోటి అనే పేరున్న వ్యక్తికి నా క్లయింట్ మోసం చేశాడు అని చెప్తున్న వ్యక్తికి మధ్య ఎంత గొప్ప సాన్నిహిత్యం ఉందో ఆ మెసేజ్లు చూస్తే అర్థమవుతుంది. ఒకసారి ఆ ఇద్దరి మధ్య నడిచిన మెసేజ్లను పరిశీలించవలసిందిగా కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇందులో కోటి అన్న పేరు మరెక్కడా కనిపించలేదు. అదంతా ఒక బోటకం యువర్ ఆనర్. తన క్లయింట్ని కాపాడుకోవడానికి మన లాయర్ గారు గొప్ప ప్లానే వేశారు. కాకపోతే ఎక్కడో తప్పటడుగు వేశారు. లేదండి, ఎక్కడో మోసం జరిగింది. ఆ ఎస్ఐ గారే మమ్మల్ని మోసం చేశారు. నేను స్టేషన్కి వెళ్ళి ఫోన్లో ఉన్న మెసేజ్లన్నీ చూపించాను. అప్పుడు ఈయన కూడా ఆ కోటగాడ నిందితుడు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆ మెసేజ్లన్నీ ఎలా మాయమయ్యాయి? ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్.
అమ్మా నువ్వేం చెప్పదలుచుకున్నావో బోన్లోకి వచ్చి చెప్పాలి. ఇలా జరుగుతుందని నేను ముందుగానే ఊహించాను లాయర్ గారు. అందుకే ఆ సత్యవతి చేసిన తప్పుడు పనికి సాక్ష్యం అట్టుకొచ్చాను. ఏంటి నీ దగ్గర ఇంకొక సాక్ష్యం ఉందా? ఇంకొక సాక్ష్యం కాదండి, అదే సాక్ష్యం. నిన్న నేనిచ్చింది ఆ సత్యవతి ఫోన్ కాదు, నా ఫోను. నీ ఫోన్ ఇచ్చావా? మరి ఆ ఫోన్లో సత్యవతికి కోటికి మధ్యన ఎస్ఎంఎస్లు ఎలా వచ్చాయి? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడు ఎస్ఐ గారు సైడ్ నుంచి చెప్పిన మాటలు విన్నారు కదా. అంటే నిన్న ఎస్ఐ గారు ఫోన్ చూసినప్పుడు సత్యవతికి కోటికి మధ్య జరిగిన చాటింగు ఉంది అన్నారు. కానీ ఇప్పుడు లేదంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ ఎస్ఐ గారు మేము నిరూపించాల్సిన సాక్ష్యాన్ని మాయం చేశారనే కదా. అంటే ఆ సత్యవతి మనుషులతో ఎస్ఐ గారు చేతులు కలిపారనే కదా. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. చిట్టెమ్మ చూపించే సాక్ష్యాలను చూడకుండానే ముందుగానే ఎస్ఐ గారిని అనుమానించడం సబబు కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. లుక్ ఎట్ దిస్ యువర్ ఆనర్. సత్యవతికి కోటి అనే వ్యక్తికి మధ్య గల సంభాషణలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఈ ఎస్ఎంఎస్లు పరిశీలించిన పిమ్మట మాకంతా అయోమయంగా ఉంది. సత్యవతి స్పృహలోకి వచ్చి తన గర్భానికి కారణం భాస్కర కోటినాని తేలేంత వరకు ఈ కేసుని 3 రోజులు వాయిదా వేయడమైనది. అలాగే సత్యవతి గర్భానికి భాస్కర్ అసలు కారణమని లాయర్ గారు నిర్ధారించలేకపోవడం వలన అతనికి బెయిల్ మంజూరు చేస్తున్నాం. The court is adjourned. అనియా సిటీ అది సరేగాని సిట్టే ఆ ఎస్ఐ గడికి ఫోన్ ఇచ్చావు, ఆడేమో ఫోన్ లో మెసేజ్ డిలీట్ చేసాడు, మరి ఇంకో ఫోన్ ఎలా ఆటుకొచ్చావు? ఇదంతా ఆ డ్రైవర్ పుణ్యమే అన్నయ్యా. ఆ డ్రైవరే గనక నాకు చెప్పుండకపోతే నీకు బెయిల్ వచ్చుండేదే కాదు, నేను ఇట్ట చూసుండే వాళ్ళమే కాదు. ఏటి నువ్వు అనేది? ఇదంతా డ్రైవర్ చేసాడా? అవునరా అన్నయ్య.
చిట్టమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి? పోలీస్ స్టేషన్కే. మీ అన్నయ్యకి ఇంకా బెయిల్ రాలేదా? ఎక్కడొస్తుంది డ్రైవరు? మా అన్నయ్య నిర్దోషం చెప్పడానికి ఫోన్ సాక్ష్యం కావాలని చెప్పాను కదా, అందుకే ఈ ఫోన్ ఇట్టుకెళ్ళి ఎస్ఐ గారికి ఇద్దామని వెళ్తున్నాను. ఎస్ఐకి ఇస్తావా? నో, అలాంటి పిచ్చి పనులు ఎప్పటికీ చేయకు. ఏంటి అనేది? మరి లేకపోతే ఏంటి? ఆ ఎస్ఐ పొరపాటున మా అమ్మ మనిషి అయితే నువ్విచ్చిన సాక్ష్యం మొత్తం డిలీట్ చేస్తే సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు మీ అన్నయ్యని ఎలా విడిపించుకుంటావు? నిజమే డ్రైవరు. ఆ ఎస్ఐ ఊరికే ఫోన్ చేసి సత్యవతి ఫోన్ వచ్చిందా సత్యవతి ఫోన్ వచ్చిందా అని అడుగుతున్నాడు. అందుకనే చెప్తున్నాను, నువ్వు మాత్రం అతనికి ఇవ్వకు, మీ లాయర్కి ఇవ్వు. మరి ఆ సత్యవతి ఫోన్ ఇచ్చేస్తే మా అన్నయ్య నేటినే ఒకేత్తా అన్నాడు. అలాగా? సరే, ఓ పంచి. ఏటిది? నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఎందుకు డ్రైవరు? ఇలా ఇవ్వు చెప్తాను. అదేటి నీ పేరు తీసేసి కోడి పేరు ఎడుతున్నావు? ఆ సత్యవతి జీవితాన్ని నాశనం చేసింది ఎవరు? కోడిగాడు. ఇప్పుడు సత్యవతి నువ్వు, కోటి నేను. అర్థం కావట్లేదు డ్రైవరు. వన్ సెకండ్. ఇప్పుడు నువ్వు స్టేషన్కి వెళ్తున్నావు, ఈ ఫోన్ ఎస్ఐకి ఇస్తున్నావు. అలాగే డ్రైవరు, నీ ప్లానింగ్ ఏటో మొత్తం అర్థమైపోయింది. నువ్వు మామూలుడు కాదా? సరే, నేను వెళ్తానే. జాగ్రత్త. అదిరా జరిగింది. ఆ రోజు గనక డ్రైవర్ వచ్చి సలహా చెప్పకపోతే ఈ రోజుని నేర్పించుకోవడానికి సాధ్యమే లేకుండా పోయేది. మరి మా బావ అంటే ఏమనుకున్నావు? బంగారం, మా బావ బంగారం. చాలే, వెళ్దాం పద. ఆటో ఆటో లేరా? నానా, నువ్వు కూడా ఎక్కేయి. నేను సైకిల్ మీద వచ్చాను కదా. అలాగేనమ్మా. వెళ్ళు. హలో, ఏంటి చిట్టమ్మ గారు? అన్నయ్యకి బెయిల్ సంపాదించానన్న ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారా? ఆ ఆనందం ఎక్కువసేపు నిలబడదండి. ఎందుకో తెలుసా? ఆ సత్యవతి స్పృహలోకొచ్చి నిజానిజాలేంటో చెప్తే తప్ప మీ అన్నయ్య నిర్దోషిగా బయటపడ్డం. అలా బయటపడాలంటే ముందు సత్యవతి స్పృహలోకి రావాలి. అది స్పృహలోకి రావాలంటే డాక్టర్లిచ్చే వైద్యం సరిపోదు. దానికి కాంతమ్మ నోరు విప్పి లే సత్యవతి అంటే లేస్తుంది. అదే కాంతమ్మ సత్యవతి నువ్వు చచ్చిపో అంటే చచ్చిపోతుంది. ఆ సత్యవతి చచ్చిపోతే మీ అన్నయ్యకి ఏం గతి పట్టబోతుందో నాతో పాటు నీకు బాగా తెలుసు. ఏంటి కాంతమ్మా, ఆ సత్యవతిని చంపేసి సాత్యాన్ని కూడా చంపేద్దామనుకుంటున్నావా? ఈ చిట్టెమ్మ బతుకుండగా నీ కళ్ళ నెరవేరదు కాంతమ్మా. ఆ సత్యవతిని కోర్టు మెట్లెక్కిస్తాను. నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ బయట పెడతాను. నీ పక్కన కుక్కలాగా తిరిగే కోటిగాన్ని జైలుకి పంపిస్తాను. అలా పంపించకపోతే నా పేరు చిట్టమ్మే కాదు. అయితే పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండు, చిట్టెమ్మ. సరిగ్గా రేపు సాయంత్రానికి సత్యవతి పాడే నీ ఇంటి ముందు ఊరేగింపులా వెళ్తుంది. సత్యవతి శవానికి సాష్టాంగ నమస్కారం పెడతావో నీ ఇష్టం. అవునే సిట్టమ్మ, పాపం 25 ఏళ్లకే ఆ సత్యవతికి 100 ఏళ్ళు నిండిపోయేలాగున్నా దాని సావు మీ అన్న జైలుకొచ్చింది. పదవే అక్క.
ఆ, ఆ. సిట్టే ఆ, ఏ మాటగా మాట చెప్పుకోలే మన డ్రైవర్ బాబు గనక సలహా ఇవ్వకపోయి ఉంటే ఈ పాటికి నేను జైల్లో చెప్పకూడదు తింటూ ఉండేవాడిని. అవునరా అనియా, సత్యవతి ఫోన్లో ఉన్న సాధ్యం తారుమారైపోకుండా ఫోన్లు మార్చి చాలా మంచి పని చేశాడ్రా. నిజంగా డ్రైవర్ గొప్పోడే. మరి మా బావంటే ఏమనుకున్నావే? అందుకే కదా ఏరుకోరి తెచ్చి మరి నీకు మొగుడిని చేస్తున్నాను. అచ్చి బాబోయ్, ఆ డ్రైవరే నా మొగుడని మా అన్నయ్య గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. రేపు జరిగిందంతా నాటకం అని తేలితే ఏడోతాడో.